అందులోకి మరియ కూడా చెప్తే మరియ కూడా పరిగెట్టుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే ఆ ఇద్దరు అక్క చెల్లెల యొక్క ఏడుపు చూసి యేసు ప్రభు ఏడుపు వచ్చింది. ప్రభువా, నువ్వు ప్రేమించిన నీ సహోదరుని ప్రేమించిన లాజరు చనిపోయాడయ్యా అంటే సమాధి దగ్గరికి వెళ్దాం పండి అని చెప్పేసి సమాధి దగ్గరకు పోతే యేసయ్య అంటున్నాడు, రాయిని పొరలించండి, రాయిని తీయండి అంటే మార్త అంటుంది, వద్దు ప్రభువా, వాడి దేహాన్ని నేను చూడలేనయ్యా, ఎందుకంటే నాలుగు లేదు కాబట్టి వాడి దేహం ఉప్పిపోయి ఉంటది, వాడి దేహం పురుగులు పట్టి ఉంటది, వాడి దేహం కుళ్ళు కమ్ముకుంటుంది, వద్దు ప్రభువా, తీయొద్దు ప్రభువా అంటే మార్త నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్త, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో యేసు ప్రభు నమ్మితే నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. నీ జీవితంలో ఉన్న బాధలు, కన్నీరు, కష్టాలు ఏదైతే దేవుడు ఈ రాత్రి తీసివేస్తాడని నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి దేవుడు కార్యం చేస్తాడు. చెప్పండి హల్లెలూయా. ఒక్క రాత్రి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మీ పట్ల ఒక్క రాత్రి నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒక్క నిమిషంలో నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు. కానీ నువ్వు నమ్మాలి ప్రభు, నువ్వు విశ్వసించాలి ప్రభు. నీవు దేవుని బిడ్డ విశ్వసిస్తున్నావా? వద్దు ప్రభు అని ఆటంకపడుతూ ఉంది. మార్త పక్కకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు నమ్మమ్మ మహిమను చూస్తుంటే రాయి పొర్లించేసరికి యేసు ప్రభు అంటాడు, రాయి తీసిన తర్వాత లాజరు బయటికి రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? లాజరు చచ్చిపోయిన డెడ్ బాడీతో మాట్లాడతాడు యేసయ్య, లాజరు బయటికి రా. ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడో లాజరు బయటికి రావడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు అండి యేసయ్య. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంచిన లాజరు కూడా బయటికి రమ్మని వచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గర మరణం యొక్క తాళపు చేతులు, పాతాళం యొక్క తాళపు చేతులు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగి ఉండగా జీవ మరణాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. లాజరు బయటకు వచ్చేసాడు. అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మరణాన్ని గెలిచిన యేసయ్య, మృత్యువుని ఓడించిన యేసయ్య, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మరణం మనల్ని ఏమీ చేయలేదు. మరణం అనేది జస్ట్ నిద్ర.